హాయ్ హెల్తీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడదామండి. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర ఎముకలు అరగడం, ఏదైనా ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్ రావడం అనేది డిస్క్ బల్జ్ అని చెప్తుంటారు కదా. నాకు డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది, డిస్క్ స్లిప్ ప్రాబ్లం ఉంది, ఇది అన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటారు కదా. దీని గురించి మనం మాట్లాడదామండి. మామూలుగా అయితే మెడ దగ్గర 7 ఎముకలు ఉంటాయండి. ఇది సర్వైకల్ అంటారు. సర్వైకల్ ఏదైతే బోన్స్ ఉన్నాయో అక్కడ 7 ఎముకలు ఉంటాయి కాబట్టి ఇది ఎక్కడ మామూలుగా అయితే స్కల్ ఉంది కదా, స్కల్ నుంచి కింద వరకు ఈ బోన్స్ అనేది ప్రాబ్లమ్స్ వస్తేనే మనకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ అనేది సిమ్టమ్స్ కనపడతాయండి. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకు? మామూలుగా అయితే ఈ సిమ్టమ్స్ అనేది మెడ నొప్పి రావడం, ఇంకా ఒక్కొక్కరికి ఏ ప్రాబ్లం లేకుండా ఊరికి కళ్ళు తిరగడం అనేది ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరికి ఇంకా వెనక వీప్ అంతా నొప్పి రావడం, మెడ నొప్పి రావడం, ఇంకా చేతులు అంతా తిమ్మిలు రావడం, ఇంకా నమ్నెస్ రావడం అనేది ఉంటుంది. చేతి వేళ్ళు కూడా నమ్నెస్ రావడం అనేది ఉంటుంది. అప్పుడు వీళ్ళు మామూలుగా అయితే ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్, ఏం ప్రాబ్లం ఉంది అని చూపించుకోవడానికి పోతే ఏం డయాగ్నోసిస్ చేస్తారు అంటే మామూలుగా అయితే ఏం టెస్ట్ రాస్తారు అంటే దీనికి ఎంఆర్ఐ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ అనేది తక్కువ ఖర్చు, కానీ ఎక్స్రే రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఎంఆర్ఐకి పోతే ఇది ప్రాబ్లం ఏందో అనేది తెలిసిపోతుంది. మామూలుగా అయితే బోన్స్ అరిగినా, లేకపోతే ఏమైనా బోన్ గ్రోత్ ఉందా అక్కడ, లేకపోతే ఏమైనా ఇది డిస్క్ ఏదైనా స్లిప్ అయిందా అనేది ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మామూలుగా అయితే పాతకాలంలో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా తక్కువ ఉండేది. ఎందుకు అంటే వాళ్ళది న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఉండేది, హెల్దీ ఎక్సర్సైజ్ కానీ, డయట్ కానీ, నిద్రపోవడం కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండేది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. ఇప్పుడు చిన్న ఏజ్ 20 ఇయర్స్ నుంచే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది కళ్ళు తిరుగుతున్నాయి, మెడ నొప్పి ఉంది అనేది ఎందుకు చెప్తున్నారంటే ఈ మొబైల్స్ వాడడం ఎక్కువగా అయిపోయింది. ఎలా పడితే అలా పోస్చర్ అనేది నెక్ది ఓవర్ యూజ్ చేయడం వల్ల. కాబట్టి ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్ వచ్చిన తర్వాత ఇంకా సిడెంటరీ హ్యాబిట్, నిద్ర లేకపోవడం, స్ట్రెయిన్ ఎక్కువ కావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా మామూలుగా అయితే ఫుడ్లో అనేది కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ నెక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం అబ్జర్వ్ కాదు ఫుడ్లోంచి. కాల్షియం ఎప్పుడైతే అబ్జర్వ్ కాదో, కాల్షియం అనేది సప్లిమెంట్ లేకపోతే బోన్స్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే మనం యాసిడిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అప్పుడు కూడా యాసిడిక్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన కాల్షియం అనేది కొంత భాగం వరకు బోన్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనకు బోన్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాసిడిక్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గిస్తే కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది రాకపోవడం అనేది సమస్య క్లియర్ అయిపోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇది జాయింట్ పెయిన్స్ అనేది, ఇది మెడ నొప్పి అనేది ఎందుకు వస్తుంది? మామూలుగా అయితే ఇది ఎక్కువ భాగం అంటే ఉత్త ఎముకలే ఉండదండి. ఇది ఎముకలతో పాటు జాయింట్స్ అంటే 2 ఎముకలకి కలిపేది జాయింట్స్ ఉంటాయి. ఇంకా మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఇది జాయింట్ చూసినారా, ఇది 2 ఎముకల మధ్యలో ఇది డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ అనేది బయట ఏమో హార్డ్గా ఉంటుంది, లోపల ఏమో జెల్లీలాగా ఉంటుంది. అంటే రెండింటి మధ్యలో కలపకుండా ఎక్కువగా ఇబ్బంది, ఫ్రిక్షన్ కాకుండా ఇది మధ్యలో జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది 2 బోన్స్కి అంటే ఎక్కువగా కుషన్ లాగా ఉండడానికి, ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఎముకలు తగిలి అరిగిపోకుండా ఉండడానికి అనేది ఇది ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటాం, ఇంకా టెండాన్స్ అంటాం, ఇంకా టెండాన్స్ ఉంటాయి, ఇంకా లిగమెంట్స్ అంటే బోన్కి మన మజిల్స్ కండరాలకి జాయిన్ చేసేది లిగమెంట్స్. ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఫామ్ అవుతుంది నెక్ అనేది. నెక్ మజిల్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, ఇంకా బోన్స్ ఉంటాయి, ఇంకా ఇవన్నీ కలిపి కూడా మజిల్స్ అంతా కలిపి కూడా ఒక ఫార్మేషన్. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా నెక్ పెయిన్ వస్తుంది.
ఇది ప్రాబ్లం అనేది మజిల్స్లో ఉండొచ్చు, మజిల్ క్యాచ్ వచ్చే, ఇంకా టెండాన్స్లో ఉండొచ్చు. టెండాన్స్ మామూలుగా అయితే ఏజ్ పెరిగే కొద్దీ ఇది మామూలుగా అయితే స్పాజం అవుతా లిగమెంట్స్లో ఉండొచ్చు. ఈ లిగమెంట్స్ అనేది స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ లిగమెంట్స్ స్టిఫ్ అవుతుంది. లిగమెంట్స్ అంటే ఏంది, మామూలుగా అయితే బోన్కి మజిల్కి కలిపే ఒక దారం లాంటిది. కాబట్టి దీనికి మామూలుగా అయితే స్టిఫ్ అయిపోతూ ఉంటుంది, అంటే చాలా షార్ట్గా అయిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. అప్పుడు స్టిఫ్నెస్తో కూడా పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఈ ఏదైతే డిస్క్ ఉంటుందో ఇది బయట ఏదైతే ఉందో మామూలుగా అయితే ఇది హార్డ్ ఏదైతే డిస్క్ది ఉందో ఈ వాల్ అనేది మామూలుగా అయితే అరిగిపోవడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి ఇంజురీ అయితే. అప్పుడు అరిగిపోతే మళ్ళీ ఇంకొక బోన్ అనేది ఫామ్ కావాలి కదా, అప్పుడు ఇంకొక బోన్ అనేది దాన్ని కవర్ చేయాలి. కాబట్టి ఈ బోన్ స్పర్ అంటారు, ఎక్స్ట్రా గ్రోత్ అవుతుంది బోన్స్ అనేది. అప్పుడు ఎక్స్ట్రా గ్రోత్ అయితే ఈ గ్రోత్ అయినా ఏం చేస్తుందంటే బోను మామూలుగా అయితే నరాలు ఉంటాయి కదా, ఆ నరాలకి ఒత్తుతూ ఉంటుంది. కాబట్టి కూడా మనకు మెడ నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది స్లిప్ డిస్క్. అంటే మామూలుగా అయితే ఇది లోపల ఉండేది డిస్క్ ఏదైతే ఉంటుందో రెండు జాయింట్ మధ్యలో అది ఒక్కొక్కసారి వీక్ అయిపోయి అది అక్కడంతా అరిగిపోయి ఆ డిస్క్ అనేది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి డిస్క్ బల్జింగ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అంటుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వల్ల ఇది మెడ నొప్పి అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మెడ నొప్పి రాకుండా ఎలా చేయాలి అంటే మనం దిండు అనేది ఎక్కువ హైట్ ఉండేది తీసుకోకూడదు. మెడకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ దిండునే యూజ్ చేయాలి. ఇంకా మన పోస్చర్ మనం కూర్చున్నప్పుడు కానీ మనం రెస్ట్ తీసుకునేటప్పుడు కానీ ఈ మెడది ఎక్కువగా పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. మనం ఎలా పడితే అలా మనం ఓవర్ యూజ్ చేసినాం అనుకోండి మెడది, అప్పుడు మనకు ఎక్కువగా టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువగా లోపల డీజనరేటివ్ చేంజెస్ అంటారు, అంటే ఎముకలు అవన్నీ అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్లో ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ వేర్ అండ్ టేర్ అనేది కాదు. దీనికి వేర్ అండ్ టేర్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మనం యోగా మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ఈ డీజనరేటివ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఇంకా హోమియోపతి మెడిసిన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి. ఈ డీజనరేటివ్ చేంజెస్ మీలో ఏదైతే అవుతుంటుందో అది ఆపేసి మీకు క్యూర్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మనం మొబైల్స్ అవన్నీ ల్యాప్టాప్స్ అవన్నీ యూజ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇలా కిందకి చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా హైట్గా చూస్తూ ఉంటే కూడా ఇది మజిల్స్కి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి అట్ ద లెవెల్ ఆఫ్ నెక్ అనేది మనం తీసుకొని చూసుకోవడం ద్వారా ప్రాబ్లం అనేది ఉండదు. ఒక్కొక్కరు ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుంటారు, వాళ్ళు కూడా నెక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరికైతే కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయో, డి విటమిన్ తక్కువ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ నెక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా ఈ దీంట్లో ఇంకా ఏమేం సిమ్టమ్స్ ఉంటాయంటే చాలా వర్టిగా ఉంటుంది, కళ్ళు తిరగడం అనేది సివియర్గా ఉంటుంది. కాబట్టి ఈ కళ్ళు తిరగడం ఎందుకు ఉంటుంది అంటే నరాలు టచ్ అవుతుంటాయి, ఒక్కొక్కరికి వామిటింగ్ సెన్సేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా ఉండి ఈ మెడ నొప్పిని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలి మనం అంటే మామూలుగా అయితే నెక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. నెక్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనకు చాలా వరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకా యోగా మెడిటేషన్ అనేది చేయాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. పండుకునేటప్పుడు ఆ దిండు అనేది మామూలుగా అయితే ఒకవేళ మీరు పండుకొని లేచిన తర్వాత మీకు నెక్ స్టిఫ్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే దిండు అనేది చేంజ్ చేయాలి, ఎందుకంటే దిండు వల్ల ప్రాబ్లం వస్తుంది అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. హోమియోపతిలో మెడిసిన్స్ ఏమన్నా మంచివి ఉన్నాయా అంటే మామూలుగా అయితే హోమియోపతిలో రెస్టాక్స్ అనేది మెడిసిన్స్ మనం ఓవర్ యూజ్ చేయడం వల్ల ల్యాప్టాప్ మొబైల్స్ ఎక్కువసేపు మెడ అట్లనే పెట్టి వల్ల పెయిన్ వస్తుంటుంది కదా, స్టిఫ్నెస్ వస్తుంటుంది, దానికి చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇంకొకటి బ్రయోనియా, ఎప్పుడైతే మనం నెక్ మూమెంట్స్ చేస్తేనే వెంటనే పెయిన్ వస్తుంటుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందో అప్పుడు బ్రయోనియా అనేది యూజ్ ఉంటుంది. అలా కోనియం అంటే ఎక్కువగా వట్టిగా వస్తుంటుంది, ఇంకా పెయిన్ నెక్ ఉంటుంది, కళ్ళు తిరగడం, అప్పుడు కోనియం అనేది మెడిసిన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇలా మనం మెడిసిన్ సెలెక్షన్ మీ కంప్లైంట్స్ బట్టి చూడడం
జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా స్మోకింగ్ చేసేటి వాళ్ళు కూడా ఈ నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంకా ఎక్కువగా మీకు కొంచెం నెక్ పెయిన్ ప్రాబ్లం ఉందంటేనే నెక్ కాలర్ అనేది దొరుకుతుంది. మామూలుగా అయితే పట్ట అంటాం మామూలు భాషలో. కాబట్టి అది పెట్టుకుంటే కూడా మీకు ఎక్కువ వరకు మూమెంట్స్ అనేది లేకుండా చూసుకోవచ్చు మీరు. ఇంకా డి డెఫిషియన్సీ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకొని ఆ డి డెఫిషియన్సీకి వారానికి ఒకటి మీరు ఎక్కువ రోజు వాడలేదు విటమిన్ డి అంటే వారానికి ఒకటి తీసుకోవచ్చు. మిల్క్తో పాటు ఈ శాచెట్స్ అనేది డైలీ ఎప్పుడు కూడా విటమిన్ డి వాడకూడదండి, డేంజర్. నెలకు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ అనేది కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాల్షియం సప్లిమెంట్స్ ఎలా తీసుకుంటారు? ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు మీరు. ఇవి మామూలుగా అయితే లోటస్ సీడ్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు డైలీ. పూల మక్కన అంటాం, డైలీ 7 తీసుకోవచ్చు. ఇంకా రాగి గంజి తీసుకోవచ్చు మీరు. రాగి గంజిలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి అది తీసుకోవచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, దాంతో కూడా కాల్షియం మీకు పుష్కలంగా దొరుకుతుంది. నువ్వులు తీసుకోవచ్చు. కాబట్టి ఇలా ఫుడ్ ద్వారానే మీరు కాల్షియం సప్లిమెంట్ చేసుకుంటే ఇంకా మీకు ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారంటే మామూలుగా అయితే మెనోపాజ్, లేడీస్లో మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది. అప్పుడు మామూలుగా అయితే కాల్షియం అనేది చాలా వరకు బాడీలో తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు మామూలుగా అయితే సప్లిమెంట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అవన్నీ చేస్తుంటే కూడా వీళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ వాడుతూ మీరు ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ ప్రాబ్లం ఏం లేకుండా, ఎందుకంటే చాలామంది సివియర్ వర్టిగో అంటే కళ్ళు తిరగడం, ఇంకా నెక్ పెయిన్తో చాలామంది బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని మీరు హోమియోపతి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు, లేదా డైట్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇలా సాల్వ్ చేసుకుంటూ హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నామండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.